నరాలు తెగే సస్పెన్స్ మరికొన్ని గంటల్లో వీడిపోనుంది. ఎంపీ ఎన్నికలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ లో వాపెంతో బలమెంతో రేపు తేలిపోనుంది. ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమికి పట్టం కట్టడంతో విపక్ష ఇండియా కూటమికి కిమ్మరడం లేదు. వాటిపై మాట్లాడబోమని కాంగ్రెస్ నేతలు సమాధానం దాటవేస్తున్నారు. అవి ఎగ్జిట్ పోల్స్ కాదని మోడీ మీడియా పోల్స్ అని పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కొట్టిపడేశారు. ఎన్నికలు రాహుల్ గాంధీకి కూడా అగ్ని పరీక్షేనని కొన్ని పోల్స్ చెబుతున్నాయి. ఆయన పోటీ చేసిన కేరళలోని వైనాడ్లో పోటీ టఫ్గా ఉన్నట్లు లోకల్ మీడియా సంస్థ తన ఎగ్జిట్ పోల్స్లో తెలిపింది. రాహుల్ ఈసారి కూడా వైనాడ్ నుంచి గెలుస్తారని, అయితే ఓట్లు భారీగా తగ్గుతాయని అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో వైనాడ్ ఓటర్లు రాహుల్కు బ్రహ్మరథం పట్టారు. ఆయనకు దాదాపు 65% ఓట్లు పడ్డాయి. తాజా ఎన్నికల్లో 50% మాత్రమే పడొచ్చని మనోరమ న్యూస్ అనే ప్రముఖ మీడియా సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్లో తేలింది. సిపిఐ అభ్యర్థి అన్ని రాజా రాహుల్కు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆమెకు 35% ఓట్లు, బీజేపీ అభ్యర్థి కె సురేంద్రన్కు 11% ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా. సిపిఐ కాంగ్రెస్తో మిత్రబంధాన్ని గట్టును పెట్టి వైనాడ్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్కు కంచుకోటైన వైనాడ్ జనాభాలో 40% హిందువులు, 40% ముస్లింలు, 20% క్రిస్టియన్లు ఉన్నారు. గత ఎన్నికల్లో రాహుల్ యూపీలోని అమేధి నుంచి కూడా పోటీ చేశారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ ఆయనను 55,000 ఓట్ల తేడాతో ఓడించారు. నాటి ఎన్నికల్లో వైనాడ్లో రాహుల్ సిపిఐ అభ్యర్థి సునీర్పై 4,30,000 భారీ ఓట్ల తేడాతో గెలిచారు. రాహుల్ను అమేధిలో మాదిరే వైనాడ్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్న బీజేపీ ఈసారి ఫైర్ బ్రాండ్ లీడర్ అయిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె సురేంద్రన్ బరిలోకి దింపింది. సురేంద్రన్ 2009 నుంచి అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఒక్కసారి కూడా గెలవలేకపోయారు. ఇండియా కూటమిలో భాగస్వామి అయిన వామపక్షాలు కేరళలో మాత్రం కాంగ్రెస్ను ఢీకొంటున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా భార్య అన్ని రాజా వైనాడ్లో బరిలోకి దిగారు. కేరళ రూలింగ్ అలయన్స్ ఎల్డీఎఫ్ ఈ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా. రాష్ట్రంలోని 20 ఎంపీ సీట్లలో ఎల్డీఎఫ్కు 4-5 సీట్లు, విపక్ష యూడీఎఫ్కు 16 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్తో పాటు ఇండియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ వంటి లోకల్ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంతవరకు ఖాతా తెరవని బీజేపీకి తాజా ఎన్నికల్లో 2-3 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా.